హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ వల్లభనేని. ఈ వీడియోలో మనం మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాక ఒక ఇలాచి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం, అవి వేసుకుంటున్నాము. 2 నుంచి 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి టైం పట్టిద్ది కాబట్టి మూత పెట్టుకుని మధ్యలో తిప్పుకుంటా మగ్గించుకోవాలి. 10 నిమిషాలు ఆగాక మూత తీసుకుని చూసుకుంటే మనకి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇక్కడ మనం 1 కేజీ మటన్ అయితే తీసుకున్నాము. దాన్ని వాష్ చేసుకుని ఫ్రై అయిన ఆనియన్స్లోకి వేసుకోవాలి. మటన్ వేసాక సరిపడినంత కల్లుప్పు వేసుకుంటున్నాము. కల్లుప్పు వేస్తే మనకి కూరకి అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం పసుపు వేసుకుని ఉప్పు, పసుపు ముక్కలకి పట్టేటట్టు ఒకసారి గరిటెతో తిప్పేసుకోవాలి. మూత పెట్టుకుని మటన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 10 నిమిషాలు ఆగాక మనకి మటన్లో నుంచి వాటర్ అనేది ఇలా వచ్చింది. అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ అనేది లేతగా ఉంటే 3 విజిల్స్ సరిపోద్ది. కొంచెం ముదురుగా ఉంటే ఇంకో 2 విజిల్స్ ఎక్స్ట్రా రానిచ్చుకోవాలి. కుక్కర్ విజిల్ ఆరాక మూత ఓపెన్ చేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం వేసుకుని ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. మేము వాడే కారం అయితే ఇంట్లో పట్టించింది, కొంచెం స్పైసీగా ఉంది, అందుకే 2 స్పూన్లే వేసుకున్నాము. ఇంకా మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక పండిన టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కర్రీ మగ్గే లోపల మనం మసాలా పొడి చేసుకుందాము. ఈ మసాలా పొడి కోసం కొన్ని ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క, 10 లవంగాలు, 1 చిన్న స్పూన్ జీలకర్ర స్టవ్ మీద లో ఫ్లేమ్లో వేయించుకుని దాన్ని ఆరబెట్టుకుని మిక్సీలో మనం పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పౌడర్ అంతా యూజ్ చేయము. ఇందులో 1 స్పూన్ పౌడర్ తీసుకుని కర్రీలో వేసుకోవాలి. మిగతా మసాలా పౌడర్ ఎయిర్ టైట్ బౌల్లో పెట్టి నెక్స్ట్ టైం కర్రీ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు ఆగాక మూత ఓపెన్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ దగ్గరగా అవుతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక నేనైతే ఆలస్యం చేయకుండా దీనికి కాంబినేషన్గా ఎగ్ బిర్యానీ చేసాము. అలా మటన్ కర్రీ వేసేసుకుని అలా కలిపేసుకుని నేనైతే తినేస్తానండి. ఇక్కడ చూసారా ముక్క అనేది ఎంత మెత్తగా జ్యూసీగా ఉడికిందో. ఈ ఎగ్ బిర్యానీ ఫుల్ వీడియో వచ్చి మన ఛానల్లో ఉంది. ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.